ఆర్టికల్ కాలీఫ్లవర్. ఈరోజు చాలా చలిగా ఉంది మరియు దానికి తోడు చాలా ఆలస్యమైంది. నీనా వాళ్ళ అమ్మ మళ్ళీ కోపంగా ఉంటుంది. అశోక్ త్వరగా ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడే ముందు నుంచి ఒక మోటార్ సైకిల్ వచ్చి అశోక్ ని ఢీకొట్టింది. అశోక్ రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కొంతమంది అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. నీనా, ఆమె తల్లి సుమిత్ర కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు మరియు అతని ఒక కాలు కూడా విరిగింది. కొన్ని రోజుల తర్వాత అశోక్ ఇంటికి తిరిగి వస్తాడు. కానీ అతని కాలికి గాయం కావడంతో ఇప్పుడు అతను క్రచెస్ సహాయంతో నడవాల్సి వచ్చింది. ఒకరోజు మీనా తన పొలంలో కాలీఫ్లవర్ నాటిన చోటికి వెళుతుంది. మీనా ఆ క్యాబేజీతో ఇంటికి వస్తుంది. నాన్న, చూడు, పొలంలో క్యాబేజీ పండింది. హే, అది వంకాయలు కొన్ని రోజుల్లో సిద్ధంగా ఉంటాయి. లేదు తండ్రి, వీధి జంతువులు పొలమంతా నాశనం చేశాయి. అక్కడ నేను తెచ్చిన ఒకే ఒక క్యాబేజీ ఉంది. నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఈ స్థితిలో పొలాలకు వెళ్ళలేరు. బహుశా ఈసారి ఇది దేవుని చిత్తమే కావచ్చు. గతంలో అశోక్ వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందేవాడు, కానీ ఇప్పుడు ఆ పని కూడా ఆగిపోయింది. అప్పుడే సుమిత్ర అక్కడికి వచ్చి క్యాబేజీని చూసింది. సుమిత్ర, ఈ రోజు నువ్వు ఈ క్యాబేజీ కూరగాయను తయారు చేసి దేవునికి కూడా సమర్పించు. ఇది మా పొలం నుండి వచ్చిన మొదటి మరియు చివరి క్యాబేజీ. ఈ రోజు నేను పప్పు చేశాను. నేను ఉదయం చేస్తాను, కానీ ఇది మొదటి మరియు చివరి క్యాబేజీ అని మీరు ఎందుకు అంటున్నారు? జంతువులు మా మొత్తం పంటపై దాడి చేశాయని మీనా చెబుతోంది. ఓ దేవుడా, ఇదంతా ఏం జరుగుతోంది? ఈసారి మీనా పెళ్లి చేద్దామనుకున్నాం అమ్మా. ఎన్నిసార్లు చెప్పాను, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. తల్లి, కొడుకు, నాకు మంచి ప్రపోజల్ దొరకడం చాలా కష్టం. అలాంటి సంబంధాలు పదే పదే దొరకవు. కొడుకు, నిన్ను మెడిసిన్ చదవడానికి మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది? మేము నిరక్షరాస్యులమే అయ్యాము. కూతురా, నువ్వు చదువుకోవాలనుకున్నావు, కానీ ఇప్పుడు పేదలకు తమ కలలను నెరవేర్చుకునే హక్కు లేదు కదా. నా కాళ్ళు కూడా నాకు చేత కాలేదు, లేకుంటే నేను ఏదో ఒకటి ఆలోచించేవాడిని. నేను క్యాబేజీ పంట నుండి కొంత డబ్బు ఆదా చేసి మీనా కోసం నగలు కొనుక్కోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బంతా ఇంటి రేషన్ మరియు నీటి కోసం ఖర్చు చేయబడింది. ఈ పేదరికం మనకు ఏ రోజున చూపిస్తుందో నాకు తెలియదు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. మీనా గేటు తెరిచినప్పుడు ఆమె పొరుగింటి నుండి ఒక పిల్లవాడు ఎదురుగా నిలబడి ఉండటం చూసింది. సోదరి, ఇవి కొన్ని ప్రశ్నలు, దయచేసి వాటిని వివరించగలరా? అవును, అవును, లోపలికి రా దీదీ. నాకు ఈ ప్రశ్నలు అర్థం కావడం లేదు. మీనా ప్రశ్నను విశాల్కి వివరిస్తుంది. అవును దీదీ, నువ్వు నాకు ప్రశ్నను చాలా తేలికగా వివరించావు. నువ్వు అక్కడ లేకుంటే నేను నా ప్రశ్నను ఎందుకు అర్థం చేసుకునేవారిని? నేను వెళ్ళినప్పుడు మీరు నన్ను ఏ కథలు అడుగుతారు? ప్రశ్న: సోదరి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం లేదా? అవును అవును, సరే, నేను ఎక్కడికి వెళ్ళను. ఆ తర్వాత అందరూ భోజనం చేసి నిద్రపోతారు. వినండి, నేను ఎక్కడి నుండైనా కొంత డబ్బు ఏర్పాటు చేయగలిగితే రేపు నా మెడలో ఒక గొలుసు మాత్రమే తయారు చేయించుకునేవాడిని. బహుశా నేను నా అన్నయ్యను నా కూతురి వివాహం గురించి అడుగుతాను. అతను నాకు కొంచెం సహాయం చేయాలి. సరే, కానీ వదిన ముందు చెప్పకు, లేకుంటే ఆమె స్పష్టంగా నిరాకరిస్తుంది. సరే, ఇప్పుడు పడుకో. నేను పొద్దున్నే లేచి అన్నయ్య దగ్గరికి వెళ్తాను. మరియు వారు నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం సుమిత్ర ఆ క్యాబేజీని తీసుకుని కోయడం ప్రారంభించినప్పుడు అప్పుడు అకస్మాత్తుగా తురిమిన క్యాబేజీ బంగారు రంగులోకి మారుతుంది. ఆపై మరొక క్యాబేజీ వికసిస్తుంది. దేవుడా, ఈ క్యాబేజీ బంగారు రంగులోకి ఎలా మారింది మరియు ఈ ఇతర క్యాబేజీ ఎక్కడి నుండి వచ్చింది? మేము జాడోయి క్యాబేజీలము. ఓపి గొంతు విని సుమిత్ర భయపడుతుంది. నువ్వే మాట్లాడుతున్నావా? అవును అవును, నేను మ్యాజికల్ గోల్డ్ కోబీని మరియు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నన్ను మార్కెట్లో అమ్మడం ద్వారా మీ సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు. అప్పుడు సుమిత్ర అశోక్ దగ్గరకు వెళ్తుంది. వినండి, భాయ్ సాహెబ్ స్థలానికి వెళ్లవలసిన అవసరం లేదు. మన అవసరం నెరవేరింది. దేవుడు ప్రతిదీ సరిగ్గా చేశాడు. సుమిత్ర తన భర్తకు అన్నీ చెబుతుంది.
వారిద్దరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆ తరువాత స్వర్ణకారుడి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ స్వర్ణకారుడి స్థలం నుండి వెళ్లిపోయారు. వాళ్ళు చాలా నగలు తయారు చేస్తారు మరియు సుమిత్ర కొంత బంగారం అమ్మి డబ్బు తీసుకుంటుంది మరియు ఆమె కూడా ఒక బంగారు పక్షి మరియు చెవిపోగులు కొంటుంది. ఇలా త్వరగా ఇక్కడికి రా, నీకోసం ఏం తెచ్చామో చూడు. సుమిత్ర, అశోక్ తమ కూతురు మీనాకు అన్ని నగలు చూపిస్తారు. మీనా ఇన్ని ఆభరణాలను చూసి సంతోషంగా లేదు, ఎందుకంటే ఆమెకు ఒకే ఒక కల ఉంది. అమ్మా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ఆ సమయంలో అశోక్ మరియు సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు సుమిత్ర మరొక క్యాబేజీని కోసినప్పుడు ఆమె క్యాబేజీని కోసిన వెంటనే అది బంగారు రంగులోకి మారుతుంది మరియు అక్కడ మరొక మొత్తం క్యాబేజీ కనిపిస్తుంది. మళ్ళీ బంగారు క్యాబేజీ, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పాను. సుమిత్ర ఆనందానికి అవధులు లేవు. మీనా వాళ్ళ నాన్న మీ ఇంటికి వస్తారు. అశోక్ లోపలికి వస్తారు. అశోక్ ఈ రోజు బంగారు క్యాబేజీని చూస్తారు. క్యాబేజీ మళ్ళీ బంగారు రంగులోకి మారింది. నిజాం, బంగారు క్యాబేజీ ఆమె మన సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. అశోక్ మరియు సుమిత్ర బంగారు క్యాబేజీని అమ్మి డబ్బును ఇంటికి తెస్తారు. నాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సుమిత్ర, ఇంతకు ముందు డబ్బు కొరత ఉండేదని నేను అనుకుంటున్నాను, కాబట్టి మేము మీనాను చదువు ఆపమని చెప్పాము. కానీ ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది. ఈయన డాక్టర్ అయితే ఆమె అదృష్టం వెలిగిపోతుంది. నువ్వు ఆలోచిస్తున్నది పూర్తిగా నిజమే. బహుశా అందుకే మీనా ఆ రోజు ఈ మాయా క్యాబేజీని సంపాదించింది. ఆ అబ్బాయి కుటుంబానికి నువ్వు ఏం చెబుతావు? గ్రామ ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు చింతించుకో, నేను అన్నీ చూసుకుంటాను. ఏమైనా మీనా డాక్టర్ అయినప్పుడు ఈ గ్రామస్తులు మమ్మల్ని ప్రశంసిస్తారు. ఈయన తన తల్లిదండ్రులు చెప్పేది విని చాలా సంతోషంగా ఉంది మరియు ఆమె తన తండ్రిని కౌగిలించుకుంది. నాన్న, డాక్టర్ అయిన తర్వాత నేను చేసే మొదటి పని మీ కాలికి చికిత్స చేయడమే. సరే, అయితే ఈ రోజు నేను ఆ అబ్బాయి కుటుంబానికి ఒక సందేశం పంపుతాను. మన కూతురి పెళ్లి ఇప్పుడే చేయకూడదని, ఆమెకు చదువు చెప్పించాలని. ఇప్పుడు ఈ వార్త ఈ గ్రామంలో వ్యాపించింది. అందరూ వారి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అశోక్ మరియు సుమిత్ర ఏమీ పట్టించుకోకుండా మీనాను నగరంలోని మెడికల్ కాలేజీలో చేర్పించి అక్కడి హాస్టల్లో వదిలేస్తారు. కొడుకునా, ఇప్పుడు నువ్వు ఇక్కడ శ్రద్ధగా చదువుకోవాలి మరియు మా గురించి అస్సలు చింతించకు. ఆ మాయా క్యాబేజీ నీకు చదువు కోసమే వచ్చింది. అవును నాన్న, నేను పూర్తి ఏకాగ్రతతో చదువుతాను మరియు త్వరలో గ్రామానికి వచ్చి సెలవుల్లో మిమ్మల్ని కలుస్తాను. ఇద్దరూ తమ కూతురిని హాస్టల్లో వదిలి ఇంటికి వస్తారు. సుమిత్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. సుమిత్ర, మా కూతురి కల నెరవేరబోతున్నదంతో చాలా సంతోషంగా ఉంది. ఆ మాయా క్యాబేజీకి నేను చాలా కృతజ్ఞులను. అతని వల్ల అంతా బాగానే జరిగింది. ఇద్దరూ ఇంటికి వస్తారు మరియు అశోక్ సోదరుడు సతీష్ మరియు వదిన కాంత ఇంటి బయట కూర్చుని ఉండటం మేము చూశాము. ఏ సుమిత్ర, ఆ అబ్బాయి కుటుంబం మా మధ్య సంబంధాన్ని తెంచుకుందని నువ్వు మాకు చెప్పలేదు కదా? వదినా, ఈ సంబంధాన్ని ఆ అబ్బాయి కుటుంబం తిరస్కరించలేదు, మేమే తిరస్కరించాము. రీనా ఇంకా చదువుకోవాలనుకుంటుందని, ఆమె డాక్టర్ కావాలని కోరుకుంటుంది. అతన్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడే వచ్చాము. నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఆమె పెళ్లి కోసం మేము దాచుకున్న డబ్బుతో ఇప్పుడు ఆమెను చదివిస్తున్నాం. అశోక్ మరియు సుమిత్ర మాటలను వారిద్దరూ అస్సలు నమ్మరు మరియు అక్కడి నుండి ఇద్దరూ తమ ఇంటికి తిరిగి వెళతారు. ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. ఈ కూతురికి చదువు చెప్పించడం పట్ల మీకు అంత మక్కువ ఉంటే అసలు మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? నాకు ఇది వేరేలా అనిపిస్తోంది. అప్పుడు ఏమి మిగిలింది? ఆ రోజు నుండి కాంత అశోక్ ఇంటిపై నిఘా ఉంచడం ప్రారంభించింది మరియు ఒకరోజు సుమిత్ర అక్కడ జదోలి క్యాబేజీని కోస్తున్నట్లు చూసింది మరియు ఆ క్యాబేజీ బంగారంగా మారింది. ఆమె అశోక్ మరియు సుమిత్ర సంభాషణ వింటుంది. మ్యాజికల్ గోల్డ్ క్యాబేజీ మంచిదా? అందుకే అతని దగ్గర అంత డబ్బు ఉంది. రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు కాంత మరియు ఆమె భర్త రహస్యంగా అశోక్ ఇంట్లోకి ప్రవేశించి
ట్రంక్ నుండి బంగారు క్యాబేజీని రహస్యంగా తీసి వారి ఇంటికి వచ్చి ఆ బంగారు క్యాబేజీని తమ భద్రంగా ఉంచుకుంటారు. ఇప్పటికే చాలా డబ్బు మరియు నగలు దాచబడిన చోట ఇప్పుడు వాటిని అమ్మడం ద్వారా మనం ఎలా డబ్బు సంపాదిస్తామో చూడండి. అవును, ఉదయం ప్రతి చోట డబ్బు ఉంటుంది. రండి ఇప్పుడు పరుకుందాం. ఇద్దరం పరుకుందాం. ఉదయం కాంతా మరియు ఆమె భర్త సేఫ్ తెరిచినప్పుడు అది రాళ్లతో నిండి ఉంది. రే, ఇది ఏమిటి? నీ రాళ్లు ఎక్కడి నుండి వచ్చాయి? మన డబ్బు, నగలు ఎక్కడికి పోయాయి? ఈ దగ్గర డబ్బులు లేవా? అంతా చూసేసరికి అందులో రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఏమైంది? నా నగలు, డబ్బు ఎక్కడా? రాసా పోయింది. దీనివల్ల మనం అన్నీ కోల్పోయాము. అశోక్, భయ్యా వినండి. నీ నిజమే. వాళ్ళకి చెప్పి వాళ్ళ డబ్బు అడుగుతారు. రే, నీకు పిచ్చి పట్టిందా? అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెబుతావు? మేము రాత్రిపూట మీ ఇంటికి వచ్చి మీ క్యాబేజీని దొంగిలించామని, క్యాబేజీ మా డబ్బు, నగలను రాయిగా మార్చిందని. మరి ఇప్పుడు మనం అలా ఎందుకు చేయాలి, అవునా? మరోవైపు అశోక్ మరియు సుమిత్ర తమ తొండ నుండి బంగారు క్యాబేజీని తీసి అమ్మి డబ్బు సంపాదిస్తారు. అలాగే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈయన వైద్య చదువులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు అతనికి సంపదకు కొరత లేదు. ఈయన బాబుకు అతిపెద్ద ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించింది మరియు అతను కొన్ని నెలల్లోనే కోలుకున్నాడు. వారు ఆమె గ్రామంలో ఒక పెద్ద ఆసుపత్రిని ప్రారంభించింది. అక్కడ మీనా అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేయడం ప్రారంభించింది. గ్రామంలోని ప్రజలు అశోక్ కూతురు మీనా గురించి మాత్రమే మాట్లాడుకునేవారు. ఈరోజు మీనా తన గ్రామానికి కీర్తి తెచ్చిపెట్టింది.